నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అంత గొప్ప ప్లానా? ఏం చేసి ఇంటికి తీసుకెళ్తున్నావు? మనం వెళ్ళేది ఇంటికి కాదా, మరి గుడికా? గుడికా? చెప్పారా షాక్ అవుతావని? అది ద టాలెంట్ అంటే. నివ్వు అంత టాలెంట్. మీనాక్షి కూడా మంగ పిల్లల్ని గుడికి తీసుకెళ్తోంది. ఎందుకో? వీళ్ళు మంగని చూడకూడదని మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాతే ఇంటికి తీసుకొస్తానని చెప్పింది. నువ్వేమో మంగ ఎక్కడుంటే అక్కడికి వీళ్ళని తీసుకెళ్తున్నావు. మొత్తం చెడగొట్టావు కదా పౌడరు. దేవుడితో నాకు ఆ విషయం తెలియదు చంద్రిక. వాము ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మో ఇప్పుడు ఏం చేద్దాం? మీనాక్షి ఫోన్ ఆఫ్ చేసింది. చేయడానికి ఇంకేముంది? జై వాళ్ళు బయలుదేరారు. ఈ రోజు జై మంగని చూడడం ఖాయం. గుడికి పోదా పదతి. త్వరగా పూజ చేయించి ఇంటికి వెళ్దాం వదినా. అలాగే మేడం గారు, రండి. అమ్మా ఏమిట్రా చారుకేసా? ఓ మారేలా వస్తావా? ఎందుకు? డ్రామా చెప్తాను. ఒక్క నిమిషం మేడం గారు. 1 మినిట్ బాబు గారు. 1 మినిట్ అమ్మాయి గారు. అమ్మా నువ్వు రా. ఏమిట్రా? నీకు బుద్ధుందమ్మా? అదేమిట్రా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటమ్మా, మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? జైసారు మంగా మేడం గారిని చూడకుండా ఉండటానికి కదా. మరి త్వరగా పూజ చేసి ఇంటికెళ్తే జై అంకుల్ మంగా మేడం గారిని చూస్తారు కదా. అవును కదా. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏం చేయాలి? ఇక్కడే వీలైనంత ఆలస్యం అయ్యేట్టు చెయ్యాలి. దాంతో విసుగు పుట్టి ఇంటి దగ్గరున్న జయంకులు వాళ్ళు వెళ్ళిపోవాలి. అదే కదా మన ప్లాను. అవును అదే ప్లాను. ఆ ప్లాన్ లో మళ్ళీ మార్పులు చేయకు, అర్థమైందా? అయిందిరా చారుకేసా. పద వెళ్ళి మాట మేడం గారికి చెబుదాం. ఏమని చెప్తావమ్మా? వీలైనంత ఎక్కువసేపు మనం ఇక్కడే ఉండాలని. అలా ఎవరైనా చెప్తారా? అర్చన, అభిషేకం వగైరా చెయ్యాలని చెప్పు. ఆ రెండు అయ్యేసరికి టైం పడుతుంది. మంచి పథకమే చెప్పావురా చారు. పద రా. ఏమైంది వదినా? మా చారు ఓ మంచి విషయం చెప్పాడు మేడం గారు. ఈ రోజు అభిబాబు, దివ్యమ్మలు పుట్టినరోజు కాబట్టి వారి పేర్లతో అర్చన, అభిషేకం చేయిద్దామన్నాడు. ఎందుకు అవన్నీ? పూజ చేస్తే చాలుగా. మీకు తెలియదు బాబు గారు, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఆయన వచ్చేసింటారు. అలా తొందర పడకూడదు అమ్మాయి గారు. అమ్మా, అర్చన అభిషేకానికి కావాల్సిన లిస్టు చెప్పు. అలాగే. పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనె, పూలు, పళ్ళు, ఆకులు, వక్కలు, పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం.
ఏడాదికోసారి వచ్చే పుట్టినరోజు ఇలాగే చెయ్యాలి మేడం. మీరు చెప్పినవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? బయట అంగట్లో ఉంటాయి బాబు, వెళ్ళి తీసుకురండి. ఈ లోపు మేం పంతులు గారిని సెట్ చేస్తాం. పంతులు గారిని సెట్ చేయడం ఏంటి చారు? సెట్ కదా అమ్మాయి గారు, సెటప్ అంటే అర్చన అభిషేకానికి సెటప్ చేయిస్తాం అంటున్నాం. అంగడికి వెళ్ళి అన్ని కొనుక్కండి. వెళ్ళండి మేడం గారు, ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, ఏ ఒక్కటి మర్చిపోకుండా తీసుకురండి. వెళ్ళండి. అమ్మయ్యా. అమ్మా పదా. పంతులు గారు, చెప్పండమ్మా, అర్చన చేయాలా అభిషేకం చేయాలా? ఆలస్యం చెయ్యాలి. అదేమిటి ఆయన? అర్చన అభిషేకం చేయడానికి కొంచెం ఆలస్యం చెయ్యాలి. ఎందుకమ్మా? పెద్దగా భక్తులు ఎవరు లేరుగా, దేవుడు నేను బిజీగా లేవు, ఖాళీగానే ఉన్నావు. మీకు కన్ఫ్యూజన్ కావాలా, క్లారిటీ కావాలా? దేవుడికి నైవేద్యం పెట్టడం కావాలి. మేం చెప్పినట్టు కనుక చేశారనుకోండి, దేవుడికి నైవేద్యం, మీకు దక్షిణ సమర్పించుకుంటాం. ఏం చేయాలమ్మా? చెప్పాం కదా ఆలస్యం చేయాలని. ఏమిటమ్మా వీడు ఇందాక నుంచి ఆలస్యం ఆలస్యం అంటున్నాడు? ఈ వయసుకి ఇంత చాదస్తం ఏమిటి? వాళ్ళ నాన్నగారికి ఇంకా ఎక్కువ ఉందిలేండి. విషయం ఏమిటంటే, పిల్లల పుట్టినరోజు అని కాసేపట్లో ఒక ఆవిడ అర్చన అభిషేకం చేయించడానికి మీ దగ్గరకు వస్తుంది. అవి రెండు మీరు వీలైనంత నెమ్మదిగా చెయ్యాలి. అదేం వరుణ యాగమో మృత్యుంజయ హోమో కాదమ్మా, గంటల తరబడి చేయడానికి. అర్చనకో 5 నిమిషాలు, అభిషేకానికో 10 నిమిషాలు సరిపోతాయి. రెండు కలిసి 1/2 గంటలో అయిపోతాయి. పంతులు గారు, నాకు కాదు చాదస్తాం, మీకు. చెప్పింది చేయండి, మీకు కావాల్సింది సమర్పించుకుంటామని చెప్పాం కదా. ఇంకా లాగి చేశారంటే ఎడిటింగ్ లో పోతారు, జాగ్రత్త. ఎందుకు అంత కోపం? అయినా నేనెందుకు ఆలస్యం చేయాలి? లోక కళ్యాణం కోసం. వివరాలన్నీ మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు మాకు సాయం చేయండి పంతులు గారు. సరేనమ్మా, లోకా సమస్త సుఖినో భవంతు. ఇంకాస్త స్పీడ్గా వెళ్ళొచ్చారు. త్వరగా పిల్లల్ని చూడాలన్న మీ ఆత్రం నాకు అర్థమైంది సార్, కానీ అతివేగం ప్రమాదకరం సార్. నిదానమే ప్రధానమండి. ఆలస్యం అమృతం విషం కూడా చారి. మరీ నిదానంగా వెళ్ళడం కూడా మంచిది కాదు చారి. కొంచెం ఫాస్ట్ గా వెళ్తే ప్రమాదమేం లేదు చారి గారు. ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఇంకొంచెం వేగంగా వెళ్తానండి. వేగం అంటే ఫస్ట్ గేర్ లో నుంచి సెకండ్ గేర్ లోకి వెళ్ళడం వచ్చారి, థర్డ్ గేర్ నుంచి ఫోర్త్ గేర్కి వెళ్ళడం. కమాన్, ఫాస్ట్ గా పోనీ. తొందరగా పోనీ. మామూలుగానే మీ నోరు తిన్నగా ఉండదు. ఈ టెన్షన్ టైంలో టెన్షన్ ఇచ్చి చచ్చారు. గుడికి వెళ్దామని దిక్కుమాలిన దరిద్రపు గొట్టు చండాలపు ఐడియా ఇచ్చారు. పాల తిత్తక ఏదో జైని అక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకున్నాను. ప్లాన్ రివర్స్ అయింది. నేనేం చేయను దానికే. గుళ్ళో జై మంగను చూస్తే మన బతుకులు రివర్స్ అవుతాయి. అప్పుడు నిజంగానే చేయడానికి ఏమీ ఉండదు. అబ్బా, టెన్షన్ పడక చంద్రిక. వాళ్ళు ఎన్నిసార్లు కలుస్తారనుకొని కలవలేకుండా పోయారు, ఎన్నిసార్లు కలవకుండా మనం చేశాం. ఆఖరికి మనం కలపాలనుకున్నా వాళ్ళు కలవలేకపోయారు. వాళ్ళ దరిద్రం అలా ఉందే. అన్ని రోజులు దరిద్రమే ఉంటుందా? అదృష్టం ఉండదా? వాళ్ళు కలవాలని కొన్ని లక్షల మంది కోరుకుంటున్నారు. ఆ రోజు ఈ రోజే కావచ్చు, ఈ రోజే వాళ్ళు కలవచ్చు. ఈ రోజే కలుస్తారని ఎలా చెబుతావమ్మా? వాళ్ళు వెళ్తుంది గుడికి, మంగ గుళ్ళో ఉంది. దేవుడు వాళ్ళని కలపాలనుకుంటే గుళ్ళోనే కలపచ్చు. పైగా ఈరోజు పిల్లలు పుట్టినరోజు. మంగకి యాక్సిడెంట్ అయి దూరం అయింది ఈ రోజే. ఇన్ని మంచి శకునాలున్నాయి. నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల ఈ శకునాలన్నీ పూడుకుని
జై మంగని కలిపేస్తాయి. నీ అమ్మ భయపట్ట మాకే. సర్లే, నేను చేసిన తప్పుని నేను సరిదిద్దుకుంటాను. వాళ్ళు గుడికి వెళ్లకుండా ఆపుతాను. అబ్బా ఎలా ఆపుతారు? అటు చూడు, ఆ కారు డ్రైవ్ చేసేది శారిగాడు. వాడు 50కి మించి వెళ్ళటం లేదు. నేను 60లో వెళ్ళి వాడిని క్రాస్ చేసి అప్పుడు చెప్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. ఆపేవేంటి పౌడరు? ఆపటమే నా ప్లాను. ప్రసాద్ గారు రోడ్డుకి అడ్డంగా కారు పెట్టారేమిటి సార్? మనం గుడికి వెళ్ళకూడదనేది వీళ్ళ ఉద్దేశం అంటారా? ఏంటో వెళ్ళి చూడు. అలాగే సార్. అబ్బా ఏమైంది సార్? కారు ఆగిపోయిందిరా. ఎందుకు ఆగింది? అదే చూస్తున్నాంరా. ఏమండో, ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే వైర్లు కలపాలి. కట్ చేస్తున్నారేమిటి? కొన్ని కలపకూడదు శార్యా, కట్ చేయాలి. అప్పుడే సేఫ్ గా ఉంటాం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంజిన్ గురించేరా. వెళ్ళి దగ్గరలో మెకానిక్ ఉంటే ఆ, పిలుచుకురా. ఎలా? ఏంటి మావయ్య? ఇక మా కారు కదలతానురా. ఆ శారీని వెళ్ళి మెకానిక్ ని పిలుచుకురమ్మని చెప్తున్నాం. ఇప్పుడు మనం వెళ్లే పనేంటి? మీరు చారికి చెప్పే పనేంటి ప్రసాదు? కారు చెడిపోతే మేమేం చేస్తాం అమ్మమ్మా? చెడిపోయిందా, చెడగొట్టారా? ఏంది చెల్లెమ్మ మీ ఉద్దేశం? మీరేదో తప్పు చేస్తున్నారు. ప్రతిసారి అడ్డుపడుతున్నారు. ఇప్పుడు కూడా మేము గుడికి వెళ్లకుండా చేస్తున్నారు. ఆ గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది గాని మిమ్మల్ని ఆపితే మాకే వస్తుందమ్మా. కార్ రిపేర్ చేయించుకుని రండి అత్తయ్య, మేము గుడికి వెళ్తాం. ఏంది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు? మమ్మల్ని అన్యాయం చేస్తావా? ఏమండో, మీరు అడవిలో ఏమీ లేరు, సిటీలోనే ఉన్నారు. ఫోన్ చేస్తే మెకానిక్ వస్తాడు, కార్ రిపేర్ చేస్తాడు. అయితే మాత్రం మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తారు? ఇప్పుడేంటి, మీరు కూడా మాతో రావాలి అంతే కదా? పదండి. అంతా ఎట్టపోతాం అల్లుడు. పదండి మావయ్య. ఎలా అని అడిగినందుకు ఇట్ట చేసిపోతావా ఏంది అల్లుడు? డిక్కీలో లగేజ్లా భలే ఉన్నారండి మీ ఇద్దరు. ఇంటలుడనే గౌరవం కూడా లేకుండా వెనకపడేస్తారా? అసలే బీపీ మనిషి. ఏమనైతే? అవునండి, నాకేదన్నా అయితే ఓరు రెస్పాన్సిబిలిటీ. అయినా ప్రాణం అంటే లెక్కలేదా ఏంది మీకు? అలా అరవకు ప్రసాదు, నాకంటే ముందే పోయేలా ఉన్నావు. అలా అనకండి బామ్మగారు. తధాస్తు దేవతలుంటారు. అన్నయ్య గారు పోయినా పోతారు. అంకుల్ అంత త్వరగా పోరులే ఆంటీ. వీళ్ళకి మరీ మనం ఎదవల్లా కనిపిస్తున్నావా చంద్రిక? ఒక మాదిరిగా కూడా కనిపించటం లేదా? చేదిరమ్మ జోగుల మీద జోగులు వేస్తానే ఉన్నారు. మేము చెప్పిన మేడం గారు, బాబు గారు, అమ్మాయి గారు, అదిగో వాళ్ళే పంతులు గారు. రండి మేడం గారు. అర్చన అభిషేకానికి కావలసినవన్నీ తీసుకునే వచ్చారు కదా? అన్ని తెచ్చాం వదినా. ఏమిడు బాబు, మీ అమ్మగారేమో మేడం గారు అంటున్నారు, ఆవిడేమో వదిన గారు అంటున్నారు. ఏమి సింక్ అవట్లేదు. ఇప్పటి నుంచి అంతా నాన్ సింకే. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. పంతులు గారు, మా మేడం గారు, అమ్మాయి గారు, బాబు గారు వచ్చేసారు. మీరు త్వరగా అర్చన అభిషేకం చెయ్యాలి. ఇందాకేమో ఆలస్యం చేయమన్నాడు, ఇప్పుడేమో త్వరగా చేయమంటాడేమిటి? కొంపదీసి
మనసు మార్చుకున్నాడా ఏమిటి? అవును పంతులు గారు, మా మేడం గారు పిల్లలు త్వరగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ అతిథులు వెయిట్ చేస్తున్నారు. వెంటనే అర్చన అభిషేకం మొదలు పెట్టండి. పిల్లాడు అదే అన్నాడు, తల్లిగారు కూడా అదే అంటున్నారు. అంటే మనసు మార్చుకున్నారో ఏమో. అవశ్యం తల్లి, ఆలస్యం చేయకుండా అర్చన అభిషేకం చేసేస్తారు. పంతులు గారు మర్చిపోయారా? ఏమిట్రా? అర్చన అభిషేకం చెయ్యాలి. అదేగా చెబుతున్నాను. మా అమ్మ నేను ముందేం చెప్పావు అది చేయండి. ఊరి నీ చైల్డ్ ఆర్టిస్టు, ఇదంతా నీ పర్ఫార్మెన్సా? పిల్లాడు నీకే అంతుంటే పెద్ద పంతుల్ని నాకెంత నటు ఉండాలి? ఏమిటండి పంతులు గారు ఆలోచిస్తున్నారు? అవదమ్మా, వెంటనే అర్చన అభిషేకం చేయడం కుదరదు, ఆలస్యం అవుతుంది. ఎందుకు పంతులు గారు? ఎందుకు ఏమిటి అని అడక్కండమ్మా, ఆలస్యం అవుతుంది అంతే. మీరు వేచి చూడాలి. మా మేడం గారిని వెయిట్ చేస్తారా పంతులు గారు? మా బాబు గారిని, మా అమ్మ గారిని వెయిట్ చేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? ఆస్కార్ కొట్టేద్దామనే. నేను కూడా తగ్గను. మీరెవరైనా సరే, నేను ఈ ఆలయ అర్చకుణ్ణి. నా పలుకే శాస్త్రం, నా మాటే శాసనం. అలా కోపగించుకోకండి పంతులు గారు. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, అర్చన అభిషేకం చెయ్యండి. అలా రండి గుడికి. నేను చెప్పే వరకు వేచి చూడండి. అలాగే పంతులు గారు. ఎందుకు వెయిట్ చేయాలి పంతులు గారు? ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి. అదే ఎందుకు వెయిట్ చేయమని చెప్తున్నారు? మీ వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలి. మా వంత? ఇక్కడ మేం తప్ప వేరే భక్తులెవరూ లేరే. ఇప్పుడు లేరు, కొంచెంసేపటి తర్వాత వస్తారు. ఎప్పుడో వచ్చే వాళ్ళ కోసం ఇప్పుడు మేము వెయిట్ చేయాలా? అంటే వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు రాలేదుగా, మేం రెడీగా ఉన్నాంగా. అది దేవుడు రెడీగా లేడు. దేవుడు రెడీగా లేకపోవడం ఏంటి? గర్భగుడిని సంప్రోక్షణ చెయ్యాలి నాయన. అది ఎర్లీ మార్నింగ్ చేస్తారు కదా, ఇప్పుడు చేయడం ఏంటి? ఏమిటి బాబు ఇది? భక్తుడు అన్నవాడు ఎవడైనా పంతులు ఇన్ని ప్రశ్నలు వేస్తాడా? ఇలా అయితే నా వల్ల కాదు. బాబు గారు, పంతులు గారు నన్ను ప్రశ్నలు వేయకూడదు, అపచారం. సరే పంతులు గారు, అర్చన అభిషేకం ఎప్పుడు మొదలు పెడతారు? కాస్త సమయం పడుతుందమ్మా. అప్పటి వరకు మేమేం చేయాలండి? మీరు వెళ్లి ప్రదక్షిణ చెయ్యండి దివ్యమ్మా. అవును, ప్రదక్షిణాలు చేయండి, పుణ్యం వస్తుంది. వెళ్ళండి. అవి అయ్యాకైనా అర్చన అభిషేకం చేస్తారా? యక్ష ప్రశ్నలు అభి, ముందు నువ్వు ప్రదక్షిణాలు చేసినా నాయన, తర్వాత చెప్తాను. వెళ్ళండి మేడం గారు, వెళ్ళండి. తప్పుకోరా, వెళ్ళండి. ఏమిట్రా, వాడు పిల్లాడా లేక ప్రశ్న పత్రమా? అన్ని ప్రశ్నలు అడిగాడు. మీకు కాసేపటికి ఇలా అయితే మేము ఎన్నో రోజుల నుంచి భరిస్తున్నాం పంతులు గారు. వాడు చాలా ప్రమాదం సుమి. దొరికితే నిజంగా ప్రమాదమే. ఏమిట్రా అన్నావు, మళ్ళీ చెప్పు. అబ్బే ఏమీ లేదు పంతులు గారు, మీరుండగా ఏ ప్రమాదం ఉంటుంది చెప్పండి? మీ వెనక ఆ దేవుడున్నాడు. ఏమోనమ్మా, సిచ్యువేషన్ చూస్తుంటే ఏదో సాహసమే చేస్తున్నాం అనిపిస్తోంది. వాడే ఎలా ఉంటే వాడు బాబు ఇంకెలా ఉంటాడో. పదండి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారో? గుడికి వచ్చి ఎక్కడికి వెళ్తామో అయ్యా? అంటే గుళ్ళోకి ఇలాగే వెళ్తారా జై? ఇంకెలా వెళ్ళాలంటీ? కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వెళ్ళాలమ్మా. ఇంటి దగ్గర నుంచి స్నానం చేసే కదా వస్తున్నాం. అలా కాదు జై, ప్రసాద్ చెప్పింది కరెక్ట్. పదండి, కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్దాం. పదండి పదండి. రండి 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 రండి. ఇదిగో రండి, కడుక్కోండి.
ఎవరిని కాసేపు గుళ్ళోకి వెళ్ళకుండా ఆపాలి చంద్రిక. అవును పౌడ్రు, అప్పుడే మంగా వాళ్ళని ఎస్కేప్ చేయగలం. ఆగండి. మమ్మల్ని కాళ్ళు చేతులు కడుక్కోమని మీరెక్కడికి వెళ్తున్నారు?